అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమిస్తే ఏమవుతుంది ఆఖరి భాగం. రచన విన్నకోట సుశీలాదేవి గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? జరిగిన కథ ఒకసారి విందాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా పనిచేసి రిటైర్ అయిన గోవిందరావుకి ఆయన భార్యకు ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిన స్వాతి అంటే అమితమైనటువంటి గారాభం. స్వాతి ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటుంది. ఉమా కోరిక మీద ఆమె బర్త్డే పార్టీకి వెళ్ళిన స్వాతికి అక్కడ రవి పరిచయం అవుతాడు. స్వాతి ఇంటికి రవి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. ఆమెలో అతను చోటు చేసుకుంటాడు. రవి మాటల్లో తన మామయ్య కూతురు రాధ విషయం రాగా ఎందుకో అతను తనను మోసం చేస్తున్నాడేమో అనే అనుమానం చిగురిస్తుంది స్వాతిలో. రవి తన మామయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అతను రాధనే చేసుకుంటాడని కళ్యాణి ద్వారా తెలుసుకున్న స్వాతి కుమిలిపోతుంది. కానీ తను రాధను ప్రేమించడం లేదని, స్వాతినే ప్రేమిస్తున్నానని, ఆమె ప్రేమ లభించని నాడు తాను బ్రతకనని అన్న రవి మాటలకు ఆమె మనసు కుదుట పడుతుంది. ఆ తర్వాత అతని రాక కోసం ప్రతిరోజు నిరీక్షిస్తూ ఉంటుంది. స్వాతి కొలీగ్ కళ్యాణి మోహన్ మీద ప్రేమ కన్నా అతని డబ్బు మీద, అతను చేయించే వస్తువుల మీద వ్యామోహం ఎక్కువ చూపుతూ ఉంటుంది. తన పరిస్థితిని ఎలాగైనా ఆమెకు చెప్పాలని నిశ్చయించుకుంటాడు మోహన్. మోహన్ చెప్పిన మాటలు విని తెల్లబోయి అతనితో తెగతింపులు చేసుకుని బాగా డబ్బున్న శేషగిరితో తిరుగుతూ ఉంటుంది కళ్యాణి. తన బావ తనకు దక్కేలా చేయమని అర్థించిన రాధకు అలాగే చేస్తాను అని అభయం ఇస్తుంది స్వాతి. మరి చివరి భాగంలోకి వెళ్దాం. ఇప్పుడు రాణిగారు మళ్ళీ అలిగినట్టున్నారు. రవి నవ్వుతూ పలకరించాడు. స్వాతి మనస్సు బాధగా మూలిగింది. రవి, అలా మాట్లాడకు, నా గుండెలు బద్దలైపోతాయి అనుకుంది. స్వాతికి దగ్గరగా కుర్చీ జరుపుకుని అలా ఉన్నావే అంటూ చేతిని పట్టుకున్నాడు. స్వాతి చేయి విదిలించుకుంది. స్వాతి, కోపం నీకెంత అందాన్నిచ్చినా రోజూ ఇలా అలగటం ఏం బాగాలేదు అన్నాడు. రవి, వచ్చే నెలలో నా పెళ్ళి అంది స్వాతి నెమ్మదిగా. ఓ అదే, నీ పెళ్ళి కాదు మన పెళ్ళి అనాలి స్వాతి. నాకు మాత్రం లేదా త్వరగా పెళ్లి చేసుకోవాలని, ముందు రాధ పెళ్ళి కావాలని నువ్వే పట్టుబట్టావు. రాధకు సంబంధాలు చూస్తున్నా ఎలాగైనా సరే వచ్చే నెలలో మన పెళ్ళి జరుగుతుంది, సరేనా? రవికి ఎలా చెప్పాలో తోచలేదు. అది కాదు రవి, నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు నాన్న. రవి తెల్లబోయాడు. స్వాతి, నిజమేనా? మరి నువ్వు మన విషయం చెప్పలేదా? ఏ ఏముంది, ఆ అబ్బాయి మీకంటే బాగుంటాడు, మంచి ఉద్యోగం, బోలెడంత డబ్బుంది, ఇంకెందుకు కాదనాలి? స్వాతి మాటలు పూర్తయ్యాయో లేదో స్వాతి చెంప చెళ్ళుమంది. స్వాతి, ఇంకొక్కసారి అలా మాట్లాడావంటే జాగ్రత్త. రవి కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. రవి అంది బాధగా చెంప పట్టుకుని. స్వాతి కళ్ళల్లోని నీటిని చూసి రవి తెలివి తెచ్చుకున్నాడు. రవి తనను తాను సంభాళించుకుంటూ, స్వాతి, నువ్వు జోక్గా అన్నా నేను భరించలేను, ఆవేశంలో తొందరపడ్డాను. సారీ స్వాతి, నన్ను క్షమించు. నా ప్రేయసిని పూజించాల్సిన నా దేవతని ఈ చేత్తో కొట్టాను. ఛీ, నేనెంత పశువునయ్యాను. ఈ చేతిని అంటూ కుడి చేతిని టేబుల్ మీద వేసి కొట్టుకోసాగాడు. ఇక స్వాతి లేచి రవి చేతిని పట్టుకుంది. రవి కళ్ళ నుంచి నీళ్లు చెంపల మీదకి జారుతున్నాయి. రవి అంటూ స్వాతి రవి గుండెల మీద తలవాల్చి బోరుమంది. రవి స్వాతి చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. స్వాతి కొద్దిసేపటికి తెప్పరిల్లింది. ముఖం కొంగుతో తుడుచుకుంది. కుర్చీలో కూర్చుంది. రవి స్వాతి కూర్చున్న కుర్చీ హ్యాండ్ మీద కూర్చుని, అసలు ఏం జరిగిందో చెప్పు స్వాతి అని అన్నాడు. రవి, మీరు రాధను పెళ్లి చేసుకోవాలి. స్వాతి, ఇటువంటి తలతిక్క మాటలు మాట్లాడితేనే కోపం వస్తుంది నాకు అన్నాడు. కాదు రవి, మీకు నా మీద ఏమైనా ప్రేమ ఉంటే నేను చెప్పింది చేయండి అంది. ముందు అసలు విషయం చెప్పు. స్వాతి రవి కాలి మీద తలవాల్చి రాధ వచ్చిన విషయం, తను రాధకు మాట ఇచ్చిన విషయం చెప్పింది. రవి చటుక్కున లేచాడు. స్వాతి, ఎందుకు అలా అన్నావు? ఏమో, ఆ క్షణంలో అలా అనిపించింది. స్వాతి, నాకు ఇటువంటి పనికి మాలిన త్యాగాలంటే పరమ అసహ్యం. త్యాగం పిరికితనానికి సూచన. కోరింది సాధించటమే మన పద్ధతి. నిన్ను వదిలి వేరెవరిని చేసుకోలేను, చేసుకోను.
రేపు నాకంటే అధికురాలైన అమ్మాయి కనపడితే ఆ పిల్లతోనూ ఇలాగే చెప్తారా? ఆ మాటతో రవి ముఖం నల్లబడింది. క్షణం ఆగి బాధగా అన్నాడు, స్వాతి, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నిన్ను చూశాక, నీ ప్రేమను పొందాక మరో ఆడపిల్ల వైపు కన్నెత్తైనా చూడాలనిపిస్తుందా? నన్నింత చపలుడి కింద జమ కట్టావన్నమాట. స్వాతి తడబడిపోయింది. అది కాదు రవి, పరిస్థితులు అలా వచ్చాయి. రవి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అటువంటి మాటలంటేనే నాకు కోపం. మనం ధైర్యంగా నిలబడితే పరిస్థితులు ఏం చేస్తాయి? స్వాతికి ఇంకేం చెప్పాలో తోచలేదు. రవి, చివరి మాటగా చెప్తున్నాను, రాధ అలా దుఃఖపడుతుంటే నేను మిమ్మల్ని చేసుకోలేను. మరో ఆడపిల్ల ఉసూరు మనకూడదు. రవి కుర్చీలోంచి లేచాడు. స్వాతి, ఇన్ని మాటలు ఎందుకు? అసలు నీ మనసులో ఉన్న జపన? నీకు నా మీద ప్రేమ లేదు. మీ నాన్నగారు ఏదో మంచి సంబంధం చూశారు, అది చేసుకోవాలనుంది. రాధ వంక చెప్తున్నావు. స్వాతి, నాకు అబద్ధం చెప్పేవాళ్ళన్నా మోసం చేసేవాళ్ళన్నా అసహ్యం అంటూ కోపంగా చటుక్కన అతని చేయి పుచ్చుకుంది. రవి, ఇందాక నన్ను అన్నారు, మరి నన్ను మీరు అర్థం చేసుకుంది ఇదేనా? నేనెంత బాధపడుతున్నానో, నా గుండెలు ఎంత బ్రద్దలైపోతున్నాయో మీకు తెలియదు. రవి చప్పున తగ్గిపోయాడు. స్వాతి, అలా బాధపడద్దనే చెప్తున్నాను. మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం. పోని ఇద్దరినీ చేసుకోనా అన్నాడు ఎగతాళిగా. ఇద్దరినేం కర్మ, ఇంకో నలుగురిని కట్టుకోండి. అమ్మో, నాకంత ఓపిక లేదు. సరే, పరిహాసం చాలించి నేను చెప్పినట్టు చేయండి. ఓఎస్, వచ్చే నెలలో పెళ్లి కావాలి, అంతేనా? రేపే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పడేస్తాను. వచ్చే నెలలో మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది, వస్తాను అని చరచరా వెళ్ళిపోయాడు. స్వాతి హతాశురాలైంది. రవికి ఎలా చెప్పాలి? ఇంకేం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు. రాధని కాదని తను రవిని చేసుకోలేదు. రవి రాధ పెళ్లి చేసుకోవాలంటే తను వేరే పెళ్లి చేసుకోవాలి. రవి రాధల కోసమైనా తన జీవితంతో రాజీ పడక తప్పదు. అన్నయ్య త్వరగా వస్తే బావుండు, కొంత ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఆలోచిస్తూ కూర్చుంది స్వాతి. ఇక కళ్యాణి, నిన్న సెలవు పెట్టావెందుకు అని అడిగింది స్వాతి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకు? పెద్ద విశేషం లేదు, అందరికీ వచ్చే జబ్బే వచ్చింది అంది మెల్లగా కళ్యాణి. స్వాతి తెల్లబోతూ అంటే అంది. నాకిప్పుడు 2వ నెల అనుకుంటాను, కళ్యాణి ఎంతో మామూలుగా చెప్పింది. స్వాతి బిత్తరపోయింది. కళ్యాణి? అవును, ఇందులో ఆశ్చర్యపడాల్సిందే ఉంది. మరి మరి అతనితో చెప్పావా నువ్వు? ఎవరితో? శేషగిరితోనా? చెప్పాను. పాపం నా మీద ఎంతో జాలిపడుతూ 500 ఇచ్చాడు. ఎందుకు? అబార్షన్కి. కళ్యాణి? స్వాతి భయంగా చూసింది. ఇంతటి సమస్య ముంచుకొచ్చిన కళ్యాణి అలా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుందో అర్థం కాలేదు స్వాతికి. కానీ స్వాతి, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు. బాబుని కని ఇడిగో నీ వారసుడని శేషగిరికి చూపాలనుంది. స్వాతికి నోటి మాట రాలేదు. కళ్యాణి తనకెప్పుడూ అర్థం కాలేదు, కాదు కూడా. దానిదొక విచిత్రమైన స్వభావం. కళ్యాణి లాంటి వాళ్ళు జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఏదైనా సమస్యలు వచ్చినా తనలా బుర్ర బ్రద్దలు కొట్టుకోరు. అసలు అటువంటి వాళ్లే జీవితంలో ఎక్కువ సుఖపడతారేమో. స్వాతి, అంత ఆలోచన నా గురించేనా? నా గురించి నేనే బాధపడట్లేదు, నీకెందుకంత బాధ? ఆలోచనలు ఎక్కువైతే సుఖం తక్కువైపోతుందే. హాయిగా తిని తిరుగు, సమస్యలని తేలిగ్గా తీసుకో, లోకాన్ని గురించి పట్టించుకోకు, నీ మనసుకు నచ్చిన విధంగా నడుచుకో. ఇదే జీవిత సత్యం. జీవితపు పాఠాన్ని ఎంతో తేలిగ్గా చెప్తోంది. ఈ వాళ్ళకి ఈ పాఠం చాలు, నాకిప్పుడు క్లాస్ ఉంది, కొద్దిగా ప్రిపేర్ కావాలి అంటూ పుస్తకం చేతిలోకి తీసుకుంది కళ్యాణి. స్వాతి ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా కళ్యాణి వైపు చూడసాగింది. ఇక 4 రోజులు గడిచాయి. ఈ మధ్యకాలంలో రవి ఒకనాడు వచ్చి, స్వాతి, రిజిస్టర్ ఆఫీస్లో అప్లికేషన్ పడేశాను, నిన్ను పెళ్లి చేసుకునేది ఖాయం, నువ్వు రాకపోతే నిన్ను ఎత్తుకెళ్ళేనా చేసుకుంటాను అన్నాడు. స్వాతి ఏమీ మాట్లాడలేదు. ఆ రోజే అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. పెళ్లి కొడుతో సహా ఎల్లుండి ట్రైన్లో వస్తానని రాశాడు అన్నయ్య. స్వాతి ఆ ఉత్తరం చదివి పక్కన పడేసింది. బరువుగా నిట్టూర్చింది. ఏం జీవితాలు! కోరుకున్నది ఎప్పుడూ లభించదు, కోరుకోనిది మాత్రం లభిస్తుంది. జీవితాంతం బాధ పెడుతుంది. తనకింత ప్రేమను ఎందుకు చవి చూపించాలి? చివరికి అగాధంలోకి ఎందుకు తోయాలి? దుఃఖం ఉప్పెనలా వస్తోంది. అలాగే మంచం మీద వాలిపోయింది స్వాతి. మళ్ళీ తెల్లారి తండ్రి నిద్రలేపుతూ ఉండగా మెలకు వచ్చింది. స్వాతి, అన్నయ్య వచ్చాడమ్మా.
స్వాతి దిగ్గున లేచి కూర్చుంది. అప్పుడే వచ్చాడా? అప్పుడే ఏమిటమ్మా, ట్రైన్ 7ంటికి వస్తుంది, ఇప్పుడు 7:30 దాటింది. ఆ అబ్బాయి కూడా వచ్చాడు, త్వరగా లేచి తయారవు తల్లి అన్నాడు. స్వాతి పావు గంటలో తయారైంది. టిఫిన్ ప్లేట్ పుచ్చుకుని ముందు గదిలోకి వచ్చింది. రా స్వాతి, ఈమె నా చెల్లెలు స్వాతి. స్వాతి ట్రే టేబుల్ మీద పెట్టింది. ఇతడు మోహన్ అని మా కంపెనీలో క్రొత్తగా చేరాడమ్మా. స్వాతి తలెత్తి అతని వైపు చూసి ఉలిక్కి పడింది. అతన్ని ఎక్కడో చూసింది. ఇతను నా మోహన్, నా బెస్ట్ ఫ్రెండ్ స్వాతి. కళ్యాణి మాటకు అభ్యంతరం చెప్తూ, ఒట్టి ఫ్రెండ్నే కాదండోయ్, కాబోయే మొగుడిని కూడా అన్నాడు నవ్వుతూ. స్వాతి మోహన్ వైపు చూసింది. ఆనాటి సంతోషం కానీ ఉత్సాహం కానీ అతనిలో మచ్చుకైనా కనిపించడం లేదు. సర్వం కోల్పోయిన వాళ్ళ ఉన్నాడు. స్వాతి వైపు చూసి నవ్వాడు, కానీ ఆ నవ్వులో ఆనాటి అందం లేదు. కూర్చో స్వాతి అని. తీసుకోబోయ్ మోహన్ అంటూ ప్లేట్ ఇచ్చాడు అన్నయ్య. మా స్వాతి ఇక్కడ కాలేజీలో వర్క్ చేస్తోంది. మంచి లెక్చరర్గా పేరుంది. అలాగా స్వాతి, మోహన్ చాలా నెమ్మది, ఎక్కువ మాట్లాడడు, చాలా ముభావంగా ఉంటాడు. స్వాతికి ఆ మాటలు నవ్వు తెప్పించాయి. స్వాతి, మోహన్ ఒట్టి వాగుడుకాయ, మాట్లాడటం మొదలుపెట్టాడంటే ఫుల్ స్టాపు, కామా ఉండదు. మోహాన్ని గురించి కళ్యాణి చేసినటువంటి కామెంట్ అది. అన్నయ్య టిఫిను కాఫీ పూర్తి చేసి, మోహన్ నేను స్నానం చేసి వస్తాను, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి అంటూ లేచి వెళ్ళాడు. స్వాతి మోహన్ని గురించి ఆలోచిస్తోంది. మోహన్ ఎందుకు అలా ఉన్నాడు? కళ్యాణి ఈ మధ్య మోహన్ గురించి చెప్పటం లేదు ఎందుకనో. మీకు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిందా? మోహన్ తలెత్తి స్వాతి వైపు చూశాడు. లేదండి, నేనే కావాలని చేయించుకున్నాను అన్నాడు మోహన్. ఎందుకని ప్రశ్నించింది స్వాతి. అసలు విషయం చెప్పమంటారా? చెప్పండి. కళ్యాణికి నాకు ఉన్న పరిచయం మీకు తెలుసు. కళ్యాణిని నేను ప్రాణాధికంగా ప్రేమించాను. కానీ కళ్యాణి నేను చాలా డబ్బున్నవాడిని అనుకుని నన్ను ప్రేమించినట్టు నటించింది. నా అసలు జీవితం తెలియగానే నన్ను మర్చిపోయింది. కానీ నేను కళ్యాణిని మర్చిపోలేకపోయాను. కళ్యాణిని కలిసి ఆమెతో నా ప్రేమని చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ఆ తర్వాత కళ్యాణి నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నేను కనిపిస్తేనే అసహ్యంగా మొహం తిప్పుకునేది. ఈ బాధను భరిస్తూ ఇక్కడ ఉండలేక ట్రాన్స్ఫర్ వేయించుకున్నానండి. ఇది మరో ప్రేమ కథ అన్నమాట. మీరు కళ్యాణిని ఇప్పటికీ ప్రేమిస్తున్నారా అని అడిగింది. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ ప్రేమిస్తాను. ప్రేమంటే ఒకరోజు ఉండి మరునాడు పోయేది కాదండి అన్నాడు కొద్దిగా బాధగా. తను అటువంటి స్థితిలోనే ఉంది కాబట్టి అతన్ని ఎక్కువ ప్రశ్నించలేదు స్వాతి. మరి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చారు? పెళ్లి చూపులకు రాలేదు. మీ అన్నయ్య గారు మీ పేరు స్వాతి అని చెప్పగానే కళ్యాణి జ్ఞాపకం వచ్చింది. కళ్యాణి మీ స్నేహితురాలని తెలుసు. అసలు విషయం మీకు చెప్పి ఒక్కసారి కళ్యాణిని చూసిపోదామని వచ్చాను స్వాతి గారు. మీరు కళ్యాణిని ఇక్కడికి తీసుకురావాలి ప్లీజ్. నా కోసం దూరం నుంచైనా ఒక్కసారి చూసి సంతోషిస్తాను. కళ్యాణి మీద అతనికి గల ప్రేమకు చెలించిపోయింది స్వాతి. మోహన్ గారు, కళ్యాణి చాలా మంచి పిల్లండి. కానీ కళ్యాణి కుటుంబ పరిస్థితి దాన్ని అలా తయారు చేసింది. దానికి ఎన్నో కోరికలు ఉన్నాయండి. అవి తీరాలంటే డబ్బున్న వ్యక్తి భర్తగా రావాలి. అందుకే అటువంటి వ్యక్తి కోసం అన్వేషిస్తోంది. మీకు డబ్బు లేదని తెలియగానే మీకు దూరం అయిపోయింది. అది దాని తప్పు కాదండి, దాని పరిస్థితులు అలాంటివి. మీలాంటి వాళ్ళు సానుభూతితో అర్థం చేసుకోవాలి అంది స్వాతి. ఆ మాటలకు నొచ్చుకుంటూ, నాకు కళ్యాణి మీద కోపం లేదండి, నా దురదృష్టం మీదే నాకు కోపం అన్నాడు మోహన్. కళ్యాణికి తన అన్వేషణలో మీలాంటి మంచివాళ్లే కాక కొంతమంది చెడ్డవాళ్ళు తారసపడచ్చు. వాళ్ళ వలన మోసం కూడా సంభవించవచ్చు. కళ్యాణి ఇప్పుడు అలాగే మోసపోయిందండి. స్వాతి మాటల్లోని భావం మోహన్కి అర్థమైంది. చూడండి మోహన్ గారు, ఇప్పుడు గనక కళ్యాణి మిమ్మల్ని చేసుకోమని అడిగితే మీరు చేసుకోగలరా? స్వాతి సూటిగా ప్రశ్నించింది. మోహన్ ముఖంలో ఆనందం తొంగి చూసింది. అది చూసి స్వాతి, కానీ మోహన్ గారు అంటే ఏదో చెప్పబోయింది. మీరు ఇంకేం చెప్పకండి, నాకు అర్థమైంది. కానీ నేను ప్రేమించింది కళ్యాణిని. నాకు కావాల్సింది కళ్యాణియే. ఆమె తప్పొప్పులతో నాకు పని లేదు. ఆమె ఎటువంటిదైనా సరే నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను దృఢంగా అన్నాడు. ఆ మాటల్లో కపటం కానీ అబద్ధం కానీ కనపడలేదు స్వాతికి. అతని ప్రేమకు ఆనందం కూడా కలిగింది. కళ్యాణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అనుకుంది మనస్సులో. మోహన్ గారు, కళ్యాణికి మీకు పెళ్లి జరిగేటట్టు చూసే బాధ్యత నాది. ఆ మాటతో మోహన్ చప్పున ముందు కొంగి స్వాతి చేతులను పట్టుకుని కళ్ళకద్దుకున్నాడు. స్వాతికి రాధ జ్ఞాపకం వచ్చింది. స్వాతి,
మీరు మీరు చాలా గొప్పవారండి అన్నాడు మోహన్. ఇక స్వాతికి తన పరిస్థితి జ్ఞాపకం వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పేలవంగా నవ్వుకుంటూ, మోహన్ గారు, గొప్పదాన్ని కాదండి, మీకు తెలియదు, నేను చాలా దురదృష్టవంతురాలిని అని అనుకుంది మనసులో. ఇక సాయంత్రం 6 మోహన్ అన్నయ్య షికారుకి వెళ్ళారు. స్వాతి వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుంది. పడమటి కొండ మీద ఎవరో శవాన్ని కాలుస్తున్నంత ఎర్రగా ఉంది. ఆ ఎర్రని మంటల్లో పడి తన ప్రేమ, కోరికలు, ఆశలు అన్నీ కాలిపోతున్నట్టు అనిపించింది. ఈ 6 నెలల్లోనే ఎన్నో అనుభవించింది, ప్రేమించింది, విరహపడింది. అసూయ, ద్వేషం, ఆ తర్వాత త్యాగం అన్నీ అనుభవానికి వచ్చాయి. మనుషుల్ని దగ్గరికి చేర్చి వారి మధ్య అనుబంధాలను ఏర్పరిచి తిరిగి వారిని విడతీయటం భగవంతునికి ఇష్టమేమో. రవి పరిచయంతో తన అన్వేషణ ముగిసిందని సంతోషపడింది. తన జీవితానికి సరైన తోడు లభించిందని పొంగిపోయింది. కానీ చివరికి ఏమైంది? రవిని వదులుకోవాల్సి వచ్చింది. పోనీ వివాహం చేసుకుని జీవితంతో రాజీ పడదాం అనుకుంటే అది సాధ్యపడలేదు. ఒక్కొక్కళ్ళ జీవితాలు అంతే. రవి ఈ పాటికి ఏం చేస్తూ ఉంటాడో ఏమో. వెంటనే తనను తాను నిందించుకుంది స్వాతి. ఏమిటిది, ఇక రవిని తలుచుకోకూడదు. ఈ జ్ఞాపకాలని, ఈ మనుషులని, ఈ వాతావరణాన్ని మర్చిపోవాలి, పూర్తిగా మర్చిపోవాలి. కానీ ఇక్కడుంటే మాత్రం అది సాధ్యం కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడికి వెళ్ళాలి? స్వాతికి హఠాత్తుగా గుర్తొచ్చింది మధ్యాహ్నం ప్రిన్సిపాల్ పిలిచి చెప్పిన విషయం. స్వాతి, గల్ఫ్ కంట్రీస్లో ట్రైన్డ్ టీచర్స్ కావాలట, అడ్వర్టైజ్ చేశారు. నాకు తెలిసిన ఒక ఆయన మీ కాలేజీ నుంచి ఎవరినైనా పంపించండి అని అడిగితే నాకు నువ్వు జ్ఞాపకం వచ్చావు స్వాతి. నువ్వు వెళ్తావా? అక్కడ 3 ఏళ్ళు ఉండాల్సి ఉంటుంది. 3 ఏళ్ళు అయ్యాక నువ్వు కావాలంటే అక్కడ ఉండొచ్చు, లేకపోతే తిరిగి వచ్చేయచ్చు. ఒంటరిగానా అనే భయం అక్కర్లేదు. నీతో పాటు ఇంకా అమ్మాయిలు ఉంటారు. అక్కడ నీకు ఏ విధమైన కష్టమూ రాదు. ఆ హామీ నేనిస్తాను. ఆలోచించి నాకే సంగతి 2 రోజుల్లో చెప్పాలి. మంచి అవకాశం, నువ్వు ఉపయోగించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నీకు ఇష్టం లేకపోతే ఇంకెవరి పేరైనా సజెస్ట్ చేస్తాను. ఆలోచించు. ఆలోచిస్తోంది, ఇంకా ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు మార్పు అవసరం. తను కనుమరుగైతే రవి, రాధ దగ్గర కావచ్చు. ఇది ఒకందుకు తన మంచికే వచ్చింది. నాన్నగారిని ఒప్పించి వెళ్ళాలి. నాన్నగారు తన మాట కాదనరు. కొన్నాళ్ల పాటు ఈ వాతావరణానికి దూరంగా వెళ్ళాలి. అవును, వెడతాను. స్వాతి మనస్సు తేలికైంది. అదండి మరి సీరియల్. వాళ్ళిద్దరినీ కలపటానికి ఈమె చివరికి ఎక్కడో ఫారిన్కి వెళ్ళిపోతోంది ఉన్న పరిస్థితుల దృష్ట్యా. ఏదేమైనా ఒక మంచి కథ. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా వెన్నకోట సుశీలాదేవి గారు ఒక 5 భాగాల్లోనే ఇంత చక్కగా వ్రాయగలిగారంటే ప్రతి సెంటెన్స్లో ఎక్కడా కూడా మనకి వేరే ఏదో పొగట్టాలు, తిట్టాలు అలాంటివి ఏముండవు. అంతా స్టోరీ బేస్డ్ నడిచింది అంతా. మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్టయితే మన ఫ్రెండ్స్కి, బంధువులందరినీ కొంతమందినైనా జాయిన్ చేయించండి. మరి అలా వదిలేయకండి. అలాగే ప్రతివారు నాకొక్కటే బాధండి. 1700 మంది 1600 మంది ఉన్నారు దాంట్లో, కానీ 30 మంది వింటారు కథని. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అలాగే. ప్లస్ దానికి లైక్ కొట్టాలి మీరు. ఎవరు విన్నా సరే ఒక లైక్ అంటూ కొడితే అది ఎక్కువ మందికి చేరడానికి ఉంటుంది. అది కూడా ఇంతకుముందు నేను ఒకసారి చెప్పడం జరిగింది. ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇవన్నీ నేను మాట్లాడను బేసిక్గా, కానీ మాట్లాడాలి. లేకపోతే మీరు అసలు ఎవ్వరూ ముందుకు రావట్లేదు. కొద్దిగా లైక్ చేయండి కథని. అలాగే కామెంట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. విన్నవాళ్ళు, సబ్స్క్రైబ్ అవ్వకుండా విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎం శ్రీనివాసన్ చూసైనా సరే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.